హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాల్టి రంజాన్ సిరీస్‌లో నేనైతే హైదరాబాదీ స్పెషల్ ఐటమ్ అయిన షామీ కబాబ్‌ని చూపిస్తున్నాను. లోపల నుంచి మెత్తగా, బయట నుంచి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఐటమ్ అనమాట. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసి పెట్టుకున్న 500 గ్రామ్స్ ఆఫ్ బోన్‌లెస్ చికెన్‌ని తీసుకున్నాను. సో, బోన్స్ అయితే ఉండొద్దనమాట. అండ్ దాంతో పాటు నేను ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు, 7 వెల్లుల్లి, సన్నగా తరిమి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర 2 కూడా తీసుకుంటున్నాను. అండ్ అలాగే దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే దాంతోపాటు 8 లవంగాలు అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ మిరియాలు కూడా తీసుకున్నాను. అండ్ జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. ఇక్కడ నేను 4 ఇలాచీలు అండ్ 2 ఇంచుల చెక్క కూడా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి 10 జీడిపప్పు అండ్ అలాగే 10 బాదం పప్పు తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఎండు కొబ్బరి సన్నగా తురిమి పెట్టుకున్నాం కదా, అది కూడా 2 టేబుల్ స్పూన్. డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వుల్ని కూడా నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి మనం నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్‌ని కూడా దాంట్లోకి యాడ్ చేస్తున్నాము. ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం 1½ అవర్ ముందు నానబెట్టుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో 150 గ్రామ్స్ అవి కూడా యాడ్ చేశాను. అండ్ దాంట్లోకి నేను ఇక్కడ పసుపు హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేశాను. అండ్ దాంతోపాటు మన రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేశాను. 1 టీ స్పూన్ ఆఫ్ కారంని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని దీంట్లో మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న గ్లాస్‌తో వాటర్ అనేది కూడా యాడ్ చేసుకున్నామనమాట. సో, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా దీన్నైతే ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్‌కి మూత పెట్టేసి నేనైతే 5 విజిల్ తీసాను. 5 విజిల్‌కి కరిగిపోయింది. విజిల్స్ వచ్చేలోపు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చెక్క, మిరియాలు, ఇలాచి, లవంగ్, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక వీడియోలో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము. దీంతో మనమైతే ఒక గ్రీన్ పేస్ట్ అనేది ఒక చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిరపకాయలు 5 అండ్ అలాగే దీంట్లో సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని దీన్నైతే మెత్తగా పేస్ట్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగైతే దీన్ని మెత్తగా పేస్ట్ చేసి ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికిచ్చిన శనగలు అండ్ చికెన్ కూడా బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్నైతే ఒక పప్పు గుత్తి హెల్ప్ తీసుకొని దీన్నైతే బాగా రుబ్బుకోవాలి. మనం రుబ్బే కొద్దీ ఇది గట్టిగా అవుతుందనమాట. సో, అంతవరకు దీన్నైతే రుబ్బుకోవాలి. ఇక్కడైతే నేను రుబ్బి తీసాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనమైతే రుబ్బుతూనే ఉండాలి. ఆ మిక్చర్ని అంతా నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ ఒక గ్రీన్ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని ఇదన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేదాకా దీన్నైతే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే చేతులు నీట్‌గా వాష్ చేసుకొని లేదన్నా ఒక గ్లౌజ్ అనేది యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు మనమైతే ప్యాటీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మనం సైజ్ మనకు కావాల్సినంత సైజ్ కావాలంటే చిన్న సైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పెద్ద సైజ్ ప్యాటీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాటీస్ అనేవి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లోకి అయితే ఆలివ్ ఆయిల్ని యాడ్ చేశాను. డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే దీన్ని మనం తవా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యే లోపు నేను ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. దాంట్లో ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసేసాను. ఈ ఎగ్స్ని అయితే బాగా బీట్ చేసుకుందాం. వన్స్ ఇది మొత్తం బాగా బీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యాటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటీస్ని దీంట్లో ముంచి దాని తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. సో, మనం ప్యాన్లో ప్యాటీస్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఒకదానికొకటి తగలకుండా సపరేట్గా కొంచెం దూరంగా అయితే వేయాలి. ప్యాటీస్ని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు పైన తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, కానీ లోపలైతే మనకు కుక్ అవ్వదు, పచ్చిగా ఉంటుంది. సో, మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఫ్రై చేసుకొని అంతేనండి. చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుని హైదరాబాదీ షామీ కబాబ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. సో, మీకు కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.